హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా. డిమానిటీ కాలనీ 2 మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes ఉంది. మూవీ స్టార్టింగ్ నుండి బాగుంది, ఇంటర్వెల్ గుడ్, తర్వాత ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీశారనిపించింది. డిమానిటీ కాలనీ 1 చూడకపోతే ఈ మూవీ సరిగ్గా అర్థం కాదు. పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా అంటే నాకైతే పార్ట్ 1 చాలా బాగా అనిపించింది. పార్ట్ 3 కూడా ఉంది. స్టోరీ ఏంటంటే పార్ట్ 1లో చనిపోయిన శ్రీనివాస్ పార్ట్ 2లో ఎలా బ్రతికాడు అండ్ డెబ్బీ అనే అమ్మాయి డిమాంటి కాలనీలో ఎలా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. అందరి యాక్టింగ్ బాగుంది, ముఖ్యంగా ప్రియా భవానీ శంకర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. విఎఫ్ఎక్స్ మాత్రం కొన్ని చోట్ల చాలా పూర్గా అనిపించింది. హర్రర్ అంతగా ఏం లేదు కానీ మూవీ అయితే థ్రిల్లింగ్గా ఉంది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చింది. పార్ట్ 3 కోసం చాలా డీటెయిల్సే వదిలారు. స్ట్రీమింగ్ ఆన్ G5. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.